హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ శేఖర్ గురగల. ఈరోజు మనం టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన డీటెయిల్స్లో భాగంగా రెండో వీడియో చేయబడుతుంది. ఈ వీడియో తోటి టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందివ్వబడుతుంది. ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వాలిఫికేషన్ టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏముంటుందంటే ఎనీ డిగ్రీ, రెగ్యులర్ ఆర్ ఓపెన్, ఏ డిగ్రీ అయినా ఎలిజిబిలిటీ ఉంటుంది. చాలా మంది మేము ఓపెన్ డిగ్రీ చేసిన ఎలిజిబిలిటీ అవుతారా కాదని అడుగుతున్నారు. ఓపెన్ డిగ్రీ అయినా ఎలిజిబిలిటీ, రెగ్యులర్ డిగ్రీ అయినా ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే కొన్ని పోస్టులకి స్పెషల్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఎలాంటి అంటే ఏఎస్ఓ ఫైనాన్స్ కానీ, కొన్ని ఎల్ఎల్బికి సంబంధించిన, అంటే ఎక్కడైతే స్పెషల్ క్వాలిఫికేషన్ పోస్టులు ఉంటాయో వాటిని నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. కొన్ని పోస్టులకి అలా ఉంటుంది, మిగతా వాటికి జనరల్గా డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. ఎగ్జామ్ ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో. చాలా మంది ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదో కన్ఫ్యూజన్ ఉంటే డిపెండ్ ఆన్ బోర్డ్. ఏదైతే టీజీపీఎస్సీ మనకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందో అది ఆఫ్లైన్ అన్న ఉండొచ్చు, ఆన్లైన్ ఉండొచ్చు. ఇప్పటివరకు అయితే రెండు గ్రూప్ 2 జరిగినాయి తెలంగాణలో. ఆఫ్లైన్లో కండక్ట్ చేసారు. ఆన్లైన్లో పెట్టాలనుకుంటే అది గవర్నమెంట్ డిసిజన్ తీసుకొని టీజీపీఎస్సీ పెట్టాలనుకుంటే ఆన్లైన్లోనే కండక్ట్ చేసుకొని ఇప్పటివరకు అయితే ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి అంటే ప్రిలిమ్స్ ఉంటుందా, మెయిన్స్ ఉంటుందా, ఇంటర్వ్యూ ఉంటుందా అని అడుగుతున్నారు చాలా మంది. ఎగ్జామ్స్ అయితే తెలంగాణలో ఇంతకు ముందు అయితే రెండు ఉండేది. ఒకటి మెయిన్స్ ఉన్నది, తర్వాత ఇంటర్వ్యూ ఉన్నది 2016 నోటిఫికేషన్లో. మొన్న వచ్చిన 2022 నోటిఫికేషన్లో ఓన్లీ ఒకటే స్టేజ్, అంటే ఓన్లీ ఒకే ఎగ్జామ్, మెయిన్స్ మాత్రమే ఉన్నది. ప్రిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, ఇంటర్వ్యూ కానీ లేకుండా ఒకే ఎగ్జామ్ ఉన్నది. ప్రజెంట్ అదే ఉన్నది. ఫ్యూచర్లో పెట్టాలనుకుంటే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ కూడా పెట్టొచ్చు. వాటి గురించి అయితే ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ప్రజెంట్ అయితే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది 600 మార్క్స్. ఇంకొకటి ఏ మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది. ఏ మీడియం అంటే బోత్ మీడియం, ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉంటే ఒకే క్వశ్చన్ పేపర్, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంటుంది. పైన ఇంగ్లీష్ మీడియం ఉంటుంది క్వశ్చన్, అదే క్వశ్చన్ తెలుగులో ఉంటుంది. రెండు ఏ ఇష్టం, ఏ పేపర్ మనం ఏ మీడియంలో ప్రిపేర్ అయితే ఆ మీడియంలో ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంకొకటి డిస్క్రిప్టివ్ ఉంటుందా లేక ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందా, అంటే ఎస్ఏ రైటింగ్ రాయాలా లేకుంటే 4 ఆప్షన్స్ ఇచ్చి దాన్ని ఆన్సర్ గుర్తించాలంటే అయితే గ్రూప్ 2 అయితే ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఎగ్జామ్. క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి, అంటే మన పేపర్ మనం దిద్దాలి, మనం జాబ్కి ఎలిజిబుల్ కావాలంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. 600 మార్క్స్లో ఓసీఈడబ్ల్యూఎస్కి 40%, బీసీ అయితే 35%, అంటే 600లో 40%, 600లో 35%, ఎస్సీ ఎస్టీ పిహెచ్ఎల్ అయితే 30% రావాలి. అయితే ఇక్కడ చాలా మంది ఏం క్వశ్చన్ అడుగుతారంటే అన్ని పేపర్స్ ఎగ్జామ్స్ రాయాలి, అంటే 600 మార్క్స్కి 4 పేపర్లు. కొంతమంది ఏం చేయాలంటే ఒక పేపర్కి అటెండ్ కాకుండా మిగతా 3 పేపర్లకు అటెండ్ అవుతారు. 3 పేపర్లకు అటెండ్ అయ్యి 450 కదా 3 పేపర్లకి. దీనిలో 100, 300 ఇంకో కొంతమంది 120 అట్లా స్కోర్ చేస్తే ఒక 400 చేసారు అనుకో 450లా. మనం ఒక పేపర్కి అటెండ్ కాలేదు కాబట్టి మిగతా పేపర్లు హై స్కోర్ చేసినాం కాబట్టి మేము జాబ్కి ఎలిజిబుల్ అవుతామా అని అడుగుతుంటారు. అయితే 4 పేపర్లు అటెండ్ అయితేనే మనం జాబ్కి ఎలిజిబుల్ అవుతాం. అది నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేస్తారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏజ్ లిమిట్ ఎట్లా, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పిహెచ్ క్యాండిడేట్ అయితే 10 years ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ అయితే 3 years ఉంటుంది. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేనే అప్ టు 5 years వరకు ఉంటుంది వాళ్ళ సర్వీస్ని బట్టి. పోస్ట్కి ఒకే రకమైన ఏజ్ ఉంటుంది, అంటే ఒక్కొక్క పోస్ట్కి కొన్నిటికి 80 to 30, కొన్నిటికి 21 to 35, అంటే వాళ్ళ నోటిఫికేషన్ మెన్షన్ చేస్తే ఒక్కొక్క రకమైన ఏజ్ లిమిట్ ఉంటుంది. అప్లికేషన్ ఫీ ఉంటుందా ఉండదు, అంటే అప్లికేషన్ ఫీ అనేది టీజీపీఎస్సీ డిసైడ్ చేస్తుంది. ఎంత ఉండాలి అమౌంట్ ఏందనేది వాళ్ళు డిసైడ్ చేస్తే దీనికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు ఈ విషయాలను అన్ని నోటిఫికేషన్లో చెప్తారు. చాలా మంది ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని చూడాలి. కానీ ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి చూడకుండా యూట్యూబ్లో ఎక్కడో కామెంట్ చేస్తున్నట్టు ఒక మన గ్రూప్స్ కానీ ఎస్ఐపిసి ఏదైనా ఒక యాస్పిరెంట్ లైఫ్లోకి మనం ఎంటర్ అయినామంటే ఏదైనా నోటిఫికేషన్ కానీ సిలబస్ కానీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ మంత్ సెట్ చేసి తెలుసుకోవాలి. ఈ విధంగా తెలుసుకున్నప్పుడే మనం ఒక యాస్పిరెంట్గా పిలువబడతాం, మనం ఏదైనా అచీవ్ చేయగలం. ఇవన్నీ తెలియకుండా కాంపిటేటివ్ ఫీల్డ్లోకి అడిగేసి మనం ఎవరినో కామెంట్ చేసి ఎవరినో అడుగుతూ ఉంటే మనం ఏం తెలుసుకోలేం. ఇవి తెలుసుకోవాలి. గ్రూప్ 2కు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు చెప్తున్నానంటే కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు చాలా మంది, వాళ్ళకి తెలియదు. నేను కూడా ఇలా మీలాగానే కొత్తగా వచ్చి తెలియని ప్రతి స్టెప్ బై స్టెప్ తెలుసుకొని సక్సెస్ అయినా కాబట్టి మీ అందరికీ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో తోటి గ్రూప్ 2కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది. నెక్స్ట్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మనం అచీవ్ అవ్వాలి అనే విషయాల గురించి ఇంకా ఫర్దర్ వీడియో చేస్తాను. ఇదైతే బేసిక్ ఇన్ఫర్మేషన్.
ఇంకా ఏంటంటే మన వీడియో చాలా మంది చూస్తున్నారు. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మరొక వీడియోలో మరోసారి కలుద్దాం.